హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రణరంగంగా మారింది. 4 రోజులుగా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. మా భూములు మాకు ఇవ్వండి అంటూ ధర్నాలు చేస్తున్నారు. అసలు ఈ భూమి ఎవరిది? ఈ 400 ఎకరాల వెనుకున్న అసలు కథ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కంచా గచ్చిబౌలి భూముల వివాదం ఏమిటి? వివాదం ఎందుకు వచ్చింది? కంచా గచ్చిబౌలి భూముల వివాదం 2004లో ప్రారంభమైంది. అప్పటి ఏకీకృత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 400 ఎకరాలను ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు క్రీడా సౌకర్యాల కోసం కేటాయించింది. అయితే ఈ కేటాయింపులను రద్దు చేసి భూమిని రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దీనిపై ఐఎంజీ సంస్థ కోర్టెక్కగా 2024 మేలో సుప్రీంకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ భూమిని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి అప్పగించి ఐటీ పార్కులు, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ భూమి హెచ్సియు సమీపంలో ఉండటం, దాని పర్యావరణ ప్రాముఖ్యత కారణంగా విద్యార్థులు, పర్యావరణవాదులు వ్యతిరేకతను తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఈ భూమి తన సొంతమని, రెవెన్యూ రికార్డుల్లో ఇది అటవీ భూమిగా గుర్తించబడలేదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేలం 10,000 నుంచి 15,000 కోట్ల ఆదాయం తెస్తుందని, దీనితో హైదరాబాద్లో ప్రపంచ స్థాయి ఐటీ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ భూమి హెచ్సియుకి చెందినది కాదని, విద్యార్థులు తప్పుదారి పట్టించబడ్డారని ఆయన ఆరోపించారు. టీజీఐఐసి ఈ ప్రాజెక్టులో మష్రూమ్ ర్యాక్ వంటి ప్రకృతి సంపదను కాపాడుతూ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ప్లాన్ రూపొందిస్తామని హామీ ఇచ్చింది. భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించాయి. బీఆర్ఎస్ నేత కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ రాజకీయాలు చేస్తోందని, అయితే రాహుల్ గాంధీ గతంలో హెచ్సియు విద్యార్థులకు మద్దతు ఇచ్చినా ఇప్పుడు మౌనంగా ఉన్నారని ఆరోపించారు. ఈ 400 ఎకరాల్లో నిన్న మొన్న మీరు చూసింటారు, వందల సంఖ్యలో మెషిన్లు పోయి అర్ధరాత్రి. నేను అడుగుతా ఉన్నా, మీరు ఒకటి ఆలోచన చేయండి. శుక్రవారం, శనివారం, ఆదివారం, ఈరోజు సోమవారం రంజాన్. ప్రభుత్వానికి తెలిసి 4 రోజులు కోర్టుకు సెలవులని. అందుకే ఇబ్బడి ముబ్బడిగా మెషిన్లను పంపి వందల సంఖ్యలో పోలీసులను పెట్టి అడ్డం వచ్చిన పిల్లలను ఇష్టం వచ్చినట్టు కొట్టి, వాళ్లను ఆడపిల్లల నుంచి కూడకుండా బట్టలు చింపి ఒక దుశ్శాసన పర్వానికి తెరదీసి ఇంత అరాచకం ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నదో, మరి అక్కడ పక్షులు, అక్కడ నెమళ్ళు కేకలు పెడుతున్నాయి, గొంతు చించుకుంటున్నాయి. మాకు జరుగుతున్న ఈ అన్యాయం మీకు కనబడతలేదా, వినబడతలేదా అని చెప్పి రోధిస్తున్నాయి, ఏడుస్తున్నాయి. ఇది మీకు వినబడతలేదా రాహుల్ గాంధీ గారు? నేను అడుగుతా ఉన్నా. పర్యావరణ ప్రేమికులు, దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉన్నవాళ్ళు, మేధావులు మౌనంగా ఎందుకున్నారని మేము అడుగుతున్నాం. డబ్బుల కోసం, మా కమిషన్ల కోసం ఏదైనా సరే, పిల్లలు చచ్చినా సరే, ఏదేమైనా సరే, కానీ నేను వదిలిపెట్టను అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. బీజేపీ నేత బండి సంజయ్ ఈ భూమి అటవీ లక్షణాలు కలిగి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కేంద్రం ఆమోదం లేకుండా చెట్లు నరకడం చట్టవిరుద్ధమని అన్నారు. ఈ వేలం కోర్టు ధిక్కరణకు దారి తీస్తుందని ఆయన హెచ్చరించారు. హెచ్సియు విద్యార్థులు ఈ భూమి తమ ఆవరణలో భాగమని, దీనిని వేలం వేయడం పర్యావరణానికి హాని కలిగిస్తుందని వాదిస్తున్నారు. వారి ప్రకారం ఈ 400 ఎకరాల్లో 734 రకాల మొక్కలు, 220 రకాల పక్షులు, అరుదైన జంతువులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో పికాక్ లేక్, బఫెలో లేక్ వంటి సరస్సులు జీవ వైవిధ్యాన్ని సమృద్ధిగా ఉంచుతాయి. మార్చి 30న బుల్డోజర్తో చెట్లు నరికివేయడం ప్రారంభమైనప్పుడు విద్యార్థులు నిరసన చేశారు. 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారు ఈ భూమిని యూనివర్సిటీ పేరిట నమోదు చేయాలని, వేలం రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ స్టేట్ లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకు ఉన్నాయి? సీఎం గారికి పర్సనల్ గా నేను ఓటేసాను. జరిగిన సీఎం ఎలక్షన్స్ లో పర్సనల్ గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్. మేము స్టూడెంట్స్ క్యాంటీన్ దగ్గర స్టార్ట్ అయ్యి ఈస్ట్ క్యాంపస్ వరకు మార్చేసుకుంటూ పోయాం. బార్కేడ్లు వేసి మా మీద లాఠీ చార్జ్ చేశారు. అమ్మాయిలని కూడా చూడకుండా అమ్మాయిల మీద కూడా లాఠీ చార్జ్ చేశారండి. మీకు ఏ హక్కు ఉందని లాఠీ చార్జ్ చేయడానికి అడుగుదాం. జింకలు లేవంటున్నారు, నెమలు లేవంటున్నారు. మేము రోజు చూసేది ఏంటో మాకైతే తెలియట్లేదు. మేమైతే వాటిని జింకలు నెమలని అనుకుంటున్నాం. 400 ఎకరాల ఫారెస్ట్ ని మొత్తం తీసేసి మీరు ఏం డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? రాత్రికి రాత్రి బుల్డోజర్లు తెచ్చి మొత్తం అంతా క్లీన్ చేయించేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు ఏదైతే ఉందో ఈ 400 ఎకరాలని ఒకవేళ మాకు హెచ్సియుకి ఇచ్చేయండి, లేదంటే దాని నేచర్ అలా ఉంచేయండి. Many 80 to 100 JCBs are inside the campus. Bulldozers are inside the campus. It is a place which is very academically significant to us. And also considering the situation of Hyderabad, the space of HCU itself is a lens for the Hyderabad city. इस रेवंत रेड्डी सरकार के द्वारा उनकी हत्या की जा रही है. मोर देन 80+ जेसीबी कल रात को मैं गया हूँ, मैंने अरे जंगल को डिस्ट्रॉय किया जा रहा है. पूरी रात पिकॉक रो रहे हैं, डियर भाग रहे हैं. मासूम जानवरों को मार करके आप डेवलपमेंट कर देंगे. यहाँ पे बहुत सारे मोर है, हिरन है, बहुत सारी पशु पक्षी है जिसके जीवन खतरे में पड़े हुए हैं. ये सरकार को नहीं दिखता. सरकार अंधा है यहाँ का, उनको ये नहीं दिख रहा है यहाँ के जीव जंतुओं पर क्या असर पड़ रहा है इसका. हैदराबाद सेंट्रल यूनिवर्सिटी की 400 एकड़ जो जमीन है वो रेवंत रेड्डी जो यहाँ के सीएम है उनके द्वारा हथियाई जा रही है. हम फोक्स है, हम यहाँ के जमीन हड़पना चाहते हैं. हम स्टूडेंट्स, हमारे नाम पे होगी ये जमीन. తెలంగాణ హైకోర్టులో 2 పిల్లులు దాఖలయ్యాయి. వాటి ఫౌండేషన్ ఈ భూమిని TGIICకి కేటాయించడం చట్టవిరుద్ధమని, చెట్లు నరకడం ఆపాలని కోరింది. మరో పిటిషనర్ కలపాల బాబురావు ఈ భూమిని నేషనల్ పార్క్గా ప్రకటించాలని, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 ప్రకారం రక్షించాలని డిమాండ్ చేశారు. ఏప్రిల్ 7న ఈ కేసులపై విచారణ జరగనుంది. ఇక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో లాయర్ కరుపోతుల రేవంత్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వేలం పర్యావరణాన్ని ధ్వంసం చేస్తుందని, దీనిని నిలిపివేయాలని ఆయన కోరారు. పర్యావరణవాదులు ఈ భూముల వేలం వల్ల హైదరాబాద్లో కాలుష్యం, వేడి తీవ్రత పెరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతం నగరానికి గ్రీన్ లంగ్స్గా పనిచేస్తుందని, దీనిని కాంక్రీట్ జంగల్గా మార్చడం వల్ల జీవ వైవిధ్యం నాశనమవుతుందని వారు అంటున్నారు. 2008-2009లో HCU WWF ఇండియా అధ్యయనం ప్రకారం ఈ భూమిలో 455 రకాల జీవులు, 100 చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతం క్లైమేట్ రెగ్యులేటర్గా, కార్బన్ సింక్గా పనిచేస్తుందని వారు చెప్తున్నారు. ఏప్రిల్ 1, 2025న విద్యార్థులు నిరసనలు కొనసాగిస్తుండగా రాత్రిపూట బుల్డోజర్తో చెట్లను నరికివేశారు. బీజేపీ ఎంపీలు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి జోక్యం చేసుకోవాలని కోరారు. సేవ్ HCU ఉద్యమం సోషల్ మీడియాలో ఆక్సిజన్ నాట్ ఆక్షన్ హ్యాష్ట్యాగ్తో విస్తరిస్తోంది. ఈ వివాదం చట్టపరమైన రాజకీయ యుద్ధంగా మారింది. దీని ఫలితం హైదరాబాద్ పర్యావరణ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.